ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చినాం. ఆహో ఓహో అంటున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇవి చూసి. అన్ని పరిస్థితులు ఇంతే. చెప్పుకోవడానికి, సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడానికి, ప్రజల సొమ్ము దోచుకోవడానికి. ఇంకా కిందికి వెళ్ళి చూద్దాం రండి. ఇదే ఎన్నంతస్తులకి పిల్లరు పరిశీలిస్తున్నాం. ఇవే డాక్టర్లు చదువుకునేవా? ల్యాబ్లా ఇవి? ఇవి ల్యాబ్లా? మెడికల్ ల్యాబ్లా? ఓపీ సెంటర్ ఇదేనా? డాక్టర్లు కూర్చొని ఆఫీస్ రూమ్, ఆపరేషన్ థియేటర్లు ఇవేనేమో అన్ని. చూడండి, జగన్మోహన్ రెడ్డి అంతకన్నా ఏం చేయగలరండి? జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఏం చేయగలరు చెప్పండి? బెదిరిస్తే భయపడతారనుకోవడం భ్రమ. గతంలో ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు కాబట్టి ఈరోజు 11 సీట్లకు పరిమితమైంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? చూస్తాం. ఏం మాట్లాడండి? ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పనిచేసిన ముఖ్యమంత్రిగా నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలా, ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలా? చైర్మన్ గారు చూడండి, థియేటర్లు ఈ కడ్డీల్లో కూడా స్కామేనేమో. రెడ్డి గారు ఏది వదలరు. నాడు నేడులో కూడా ఏం చేశారంటే వాళ్ళ సిమెంటే వాళ్ళాడంట, వాళ్ళ సప్లైరే కాంట్రాక్టర్ కంకర్ ఇవ్వాలంట. ఓన్లీ లోకల్గా లేబర్ తప్ప మిగతా అన్ని అక్కడి నుంచే సప్లై అయినాయి. ఈ మెడికల్ కాలేజీలో కూడా చాలా స్కామ్లు ఉన్నాయి. మా సత్యకుమార్ యాదవ్ గారు రెడీగా ఉన్నారు. అసెంబ్లీకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 17 మెడికల్ కాలేజ్ గురించి, ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా ఎలా మార్చారో ఈ విషయాలన్నీ క్లారిటీగా ఉన్నాయి. మరి ఆహో ఓహో స్టీలు ఇదేనేమో చూడండి, మరి ఆహో ఓహో బిల్డింగ్లు ఇవేనేమో చూడండి. మరి మెడికల్ కాలేజు, మెడికల్ హాస్పిటల్ ఎంత బ్రహ్మాండంగా రెడీ అయిందో. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి విజిట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ట్రీట్మెంట్ ఇక్కడే ఇప్పిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి మరి ఈ 17 మెడికల్ కాలేజీల్లో ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రమ్మనండి. మెడికల్ కాలేజీలో ఈ మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయిన 5 మెడికల్ కాలేజీలు మొదలు పెట్టారు కదా, ఆ మెడికల్ కాలేజ్ డాక్టర్లతోనే జగన్మోహన్ రెడ్డి గారి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. యూరియా డిఏపి ఏమైనా వేయాలేమో. మెడికల్ కాలేజ్ లో స్విమ్మింగ్ పూల్ ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ ఆహో ఓహో ఈ 17 మెడికల్ కాలేజీల్లో కూడా స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే పేషెంట్లకి, డాక్టర్లకి ఎక్సర్సైజ్ కావాలి, వాళ్ళు కూడా మానసికంగా ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీల్లో కూడా ఇలాంటి స్విమ్మింగ్ పూల్ కట్టారు. చూడండి, మరి ఇక్కడున్న ప్రజలంతా ఓహో ఆహో అంటున్నారు. మరి ఎప్పుడు ఈ 60 ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేసుకొని, ఇది షీ ఫారం భూమి, 60 ఎకరాల్లో ఎప్పుడు మొదలు పెట్టారు, ఎప్పుడు పూర్తి చేస్తానన్నారు, మరి ప్రజలకు ఈ విధంగా ఏ విధంగా అంకితం చేశారో మీడియా సోదరులు మీరు కూడా అందరూ చూడండి సోదరులారా.